వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డిపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద తాడిపత్రి రూరల్ పోలీసులు కేసును ఫైల్ చేశారు. మాజీ ఏవీఎస్ఓ సతీష్ మర్డర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమణ కంప్లైంట్ తో రంగంలోకి దిగిన పోలీసులు ఉదయం హైదరాబాద్ లోని కూకట్పల్లిలో కారుమూరిని అరెస్ట్ చేశారు. అనంతరం తాడిపత్రికి తరలించారు. ప్రస్తుతం కారుమూరిని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కారుమూరు వెంకటరెడ్డి అరెస్టుపై కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించారు. ఆయన భార్య హరిత తన భర్తది అక్రమ అరెస్ట్ అంటూ ఫిర్యాదు చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం తప్ప ఆయన ఇంకేమీ చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక నోటీసులు కూడా ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇక పథకం ప్రకారమే అక్రమ కేసులు పెడుతున్నారంటూ వైసీపీ మహిళా నేత శ్యామల ఆరోపిస్తున్నారు. ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్యామల. 7:30-8 మధ్యలో కారుమూరు వెంకటరెడ్డి గారిని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎప్పుడు కేసు అయింది, ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నారు, ఎప్పుడు విచారణకు పిలుస్తారు, అరెస్ట్ ఏంటి, ఇదంతా ప్రొసీజర్ కూడా ఒక 1 hour లో తీసుకొని వచ్చి ఇంటికి వచ్చేసి అంతా తీసుకొని వెళ్ళడం జరిగింది. మనిషిని మేము అడిగినా కూడా సరైన సమాధానం చెప్పలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోన్లు కూడా తీసేసుకున్నారు. ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు, ఇష్యూని పెద్ద చేయొద్దు, దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది, అది ఆలోచించుకొని ఉండండి అన్నట్టు మాట్లాడటం జరిగింది. సో అండ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా యూనిఫామ్ లో లేరు. 4 మనుషులు పైకి వచ్చారు. అలాగే 10 మంది వరకు కూడా కింద ఉన్నట్టు తెలిసింది సెక్యూరిటీ దగ్గర. వీళ్ళందరూ వచ్చి తీసుకొని వెళ్ళడం జరిగింది. కాబట్టి వాళ్ళు నిజమైన పోలీసులు అవునో కాదో మాకు ఇప్పటి వరకు తెలియదు. ఎందుకంటే నోటీసులు కూడా మాకు చూపించలేదు, వాళ్ళ ఐడి కార్డులు చూపించలేదు, అండ్ మోర్ ఓవర్ సివిల్ డ్రెస్ లో వచ్చారు. సో ఇదంతా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఉదయం కారుమూరు వెంకటరెడ్డి గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల్ని, అరాచకాల్ని, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతుల్ని కూడా ప్రతిరోజు ఉదయం ప్రశ్నిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ప్రశ్నించే వాళ్ళని అరెస్టు చేస్తున్నట్టుగానే ఈ రోజు ఉదయం కారుమూరు వెంకటరెడ్డి అన్నకి తాడిపత్రి పోలీసులు అంటూ చెప్పి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి ఉదయం 7:30కి వాళ్ళ ఇంటి నుంచి అనని తీసుకెళ్ళడం జరిగింది. అంటే వితౌట్ నోటీస్ వాళ్ళు వచ్చి కారుమూరు వెంకటరెడ్డి గారిని తీసుకెళ్ళిపోవడము, ఇంట్లో ఉండే వాళ్ళని బెదిరించడము, వాళ్ళ ఫోన్లు లాక్కోవడము, అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పాప ముందు, వాళ్ళ భార్య ముందు, హరిత గారి ముందు కారుమూరు వెంకటరెడ్డి గారిని తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో అంటే ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఇక్కడ. ఎందుకంటే నిజంగా కనుక మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ వాటివన్నీ ఇవ్వాలి. ఇచ్చి ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే, మీకు విచారణకి రావడానికి ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయాలి.